అరే రాజుగా ఎటు పోతున్నావురా ఇట్రా. నేనే చెంబట్టుకపోతున్నా. మరి చెంపేదిరా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినే నా డౌన్లోడింగ్ అయ్యేసరికి అది డెలివరీ అవుతుంది. గీ ఎకసెకాలకేం తక్కువ లేదురా, గిందికే పనికిస్తావు. మరి లేకపోతే నాకేం పని ఉంటుంది? తినుడు తిరుగుడు పండుడు. నువ్వు ఇంకొకటి మర్చిపోయినావురా. ఇంకోటి ఏంటిది అబ్బా? ఏం మర్చిపోయింది? అదేరా, లగ్గం భరతులలో లాగు జారుతున్నా కూడా సోయి లేకుండా బగ్గ తాగి తాగిందరిగేదాకా ఎగురుడు. గట్లంటేందే? మరి ఇంకెట్లా అనమంటావురా? నిన్న రాత్రి చేసింది మర్చిపోయినావా? నేనేం చేసిందే? నిన్న రాత్రి భరత్లా బొర్రె నిండా బీర్లు తాగి బజార్ అంతా బొర్రిను మర్చిపోయినావా రమానందకు కూడా? నమస్తే దోస్తులందరికీ. ముందు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే లోటస్ 365 డాట్ ఇన్ అనమాట. ఇందులో మనం ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎందుకంటే ఈ లోటస్ 365 లో మనం రిజిస్టర్ చేసుకున్నట్టయితే 365 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. అంటే మనకి ఇందులో 10 మిలియన్ పైగా యూజర్స్ ఉన్నారు. అలాగే మనకి ఇందులో 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇందులో 50+ క్వశ్చన్స్ ఉంటాయి. మనం టాస్ గెలుతామా గెలవమా, మనం మ్యాచ్ గెలుతామా గెలవమా గెట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇందులో ఏంటంటే 200+ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ 200+ క్వశ్చన్స్ తో మనం ఏంటంటే బ్యాట్స్మెన్ కొట్టడా బౌలర్ వికెట్ తీయడా అని గెట్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చేసి మనకు నవాజుద్దీన్ సిద్దిక్, కాజల్ అగర్వాల్, నేహా శర్మ, సునీల్ శెట్టి వీళ్ళందరూ ఉన్నారు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఆర్ కామెంట్ బాక్స్ లో ఉన్న లింక్ తో మీరు డౌన్లోడ్ చేసుకోండి. బొర్రుడు కాదే బర్రె మొఖం దానా, దాన్ని నాగిన్ డ్యాన్స్ అంటారు. అర్థమైందా? అని బుసగొట్టిన సప్పుడు నీకు ఇంద్రాలే కావచ్చు. ఆహా అవునా? అవు మళ్ళా నాటు 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 ఆ సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. నా నాగిన్ డ్యాన్స్ కి ఓ భాస్కర్ అవార్డు, లేకపోతే ఒక గవాస్కర్ అవార్డు రాకపోనా కనీసం రమాదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రమ్మని విలువరా? ఇదొక హఠాత్ పరిణామం. అందుకేనే నిన్న రాత్రి అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన పర్ఫార్మెన్సా? అది పర్ఫార్మెన్స్ లెక్క లేదురా, కింద వండి బొర్రినట్టే ఉంది. అయితమే గాని నిన్న రాత్రి నేను చేసే డ్యాన్స్ కు మన ఆడగట్టుకు టాకెట్లుందే. అబ్బో, నువ్వు తీసిన టైటానిక్ 2 అని దానికి టాకారా? ఇంకొకసారి తాగిన టాకెట్లుంది అన్నావనుకో నీ టాకాలు తీస్తారు. అయినా నీలాంటి వాళ్ళు నాలాంటి లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయరే. అందుకే నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇక్కడనే ఉంటారు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు. ఇదేంది బీర్పై చూస్తాను ఎందుకో? ఏమైందే? ఏమో బీర్పై చూస్తాను. దానికి బీర్ ఎక్కువైందట్రా, అందుకే బీర్పై చూస్తాను. కోటర్ ఎక్కువ అయితే కొండెక్కి చూస్తారా? ఎక్కువైంది నాకు కాదురా, ఇగో ఈయనకే. అయితమే కానీ నువ్వేంద్రా గిట్లా వచ్చినావు? ఆగుతావు 2 నిమిషాలు, నీ ఆకిలు రాకుడు. ఏమో ఆడపిల్ల సిగ్గుపడతాను ఏదో చెప్పు. అంటే నీ అన్నాడు మనవాడా ముచ్చట చెప్పురా. అంటే నాకు పెళ్లి చూపులు రా, పిల్లలు కూడా పోతానా. ఏంది నీకు పెళ్లి చూపులా? గంతాచార్యం దేనికే? అరుంధతి సినిమాలో కదా పశుపతి, నీకు పెళ్ళా అన్నంత ఎక్స్ప్రెషన్ ఏవాడుతుంది. అయినా నీకు పెళ్ళైందిరా? కానీ గంత మాట అన్నవేందే? అంటే నేను పెళ్లి చేసుకోవద్దా, నాకు పెళ్లి కావద్దా? నువ్వు వేసుకుంటే మాకేంది, చేసుకోపోతే మాకేంది? గట్లా అంటేందే? ఆ లగ్గం చేసుకుంటే మంచిగా బుక్కడంత బగారు దొరుకుతుంది. కొద్దిగా భరతలా నాగిన్ డ్యాన్స్ చేయొచ్చు. అరే ఏంటి అవురా, భరత పెట్టుకుంటానవా? పెట్టుకో, వచ్చి నాగిన్ డ్యాన్స్ చేస్తా. సరే కానీ శ్రీజ, నీ దగ్గర హై హీల్స్ చెప్పులున్నాయా? ఇయర్ అదే జరా. ఈడైందిరా నన్ను ఆ హీల్స్ అడుగుతుండు? అడగని చెప్పు, నేను ఇయ్యా. ఆగుతావు 2 నిమిషాలు. అయినా నీకు అయ్యింది ఎందుకురా? ఏం లేదురా, పొల్ల నాకన్నా గొంత అంతా ఎత్తు ఉంటది. హైల్స్ వేసుకపోయినా అనుకో ఎత్తు బరాబరు ఉంటాం. పద్ధతేనే. అరే ఆడల చెప్పులు వేసుకుంటే ఇజ్జత్ పోతుందిరా, అర్థం చెప్పు. పద్ధతేనే. ఆగురా నీ పద్ధతి పాడుగాను. ఇప్పటికే నాకు ఒక్కని కోయడానికి భయం అవుతుందంటే
అందుకే మిమ్మల్ని సోపతికి తీసుకుపోదామని వచ్చిన. అరే మనం బాధ ఎట్లుంటుందిరా, కూరగాయలు అట్లా ఎక్కువ ఉంటుంది. పెళ్లి చూపులు అంటే నలుగురు పెద్ద మనుషులు కుప్పేసి తీసుకుపోవాలి. ఆగుతా 2 నిమిషాలు. ఆల్రెడీ అన్ని ఖాయమైనాయి. పొల్లకు నన్ను చూడబుద్ధి అవుతుందట. నిన్ను చూడబుద్దైతాంది రాజిగో, మాట్లాడబుద్దైతాంది రాజిగో. అందుకే పోదామంటన్నా. అవుతావు 2 నిమిషాలు రెడీ చేస్తాం అని. వీడు ఇంత ఓవర్ చేస్తానంటే ఆ పిల్ల ఎంత అందాల రాసు. అవునరా, చూడాల్సిందే. చూద్దామండి. అరే అనిల్, ఏందిరా ఏంద్రా ఏమో ఎగిరితంగా ఇట పోతాను. పారే నీళ్ళను గండి పెట్టి ఆపినట్టు ఏమో తొవ్వంటి పోయేటో నన్ను ఆపుతావేంద్రా? నేనే ఎగిరితంగా పోతానా అంటే అంతగానం ఎగిరిద్దాం ఏమున్నదిరా. ఇలా ఆడాది మాస్క ఉన్నదిరా, అందుకనే పొద్దుగాలటి నుంచి ఆగమాగం అవుతానా. ఆడది మాస్టమా? ఎవరిదిరా? మీ ఇంట్లో అందరు మంచిగానే ఉండే, ముసలోళ్ళు కూడా మంచిగానే ఉండే. ఓ పిసముఖం దానా, వాళ్ళ ఇంట్లోళ్ళు వాళ్ళ ముసలోళ్ళు మంచిగుంటే అయిపోతుందా? వాళ్ళ పాలోళ్ళదో వాళ్ళ చుట్టాలదో ఎవరిదో మరి ఎవరిదిరా? అరే నా పానం తినకరా, నా పాలొందో నా చుట్టపొందో కాదురా, నాది నా పెళ్ళాంది. ఆగిపోయేనా త్యాగం కదా. నీది నుండి పెళ్ళందా? ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా రావులే? అరే ఇలా అర్థం కానికి ఏమున్నదిరా, నాకు నా పెళ్ళానికి లగ్గమై సరిగ్గా ఆడికి ఆడది పొద్దవుతుందిరా. ఆ ఆనందంలో ఆడది మాస్కం చేసుకుందామని నేను పోతే ఏమో నువ్వు ఆగమైనా నా చేతవేందిరా. అరే అవులేగా, అది ఆడాది మష్కం కాదురా, యానివర్సరీ అంటారు. తెలుగులా పెళ్లి రోజు అంటారు. అయ్యో అట్లనా, సరే ఏదో ఒకటి అదే చేసుకుంటాను, పోతానరా. అరే ఏంటిదిరా? అప్పటికి పాటలు పెడతారు రారా. ఎందుకురా? ఒక పాట పెట్టుకొని నాగిన డాన్స్ చేద్దామని. 4 కొత్తలు దొరకక నేను చస్తే నా ఇండియన్స్ గా ఉన్నట్టు, నా ఇండియన్స్ నా టిమికల్ దాన్ని ఉండే పోరే. సరే నడు అన్నాడు. ఇంకెంత దూరం రా? అరే నడువురా, ఇగో ఇదే ఇల్లు. ఇదేనా? ఇదేరా. ఇప్పుడు ఆడతారా? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. దారి కూసోరి. కూర్చోరా. నిలబడి వచ్చినందుకు నోరంతా ఎండిపోయింది. కొన్ని ఇల్లు ఇవ్వను. అవుతావు 2 నిమిషాలు. పూరనికి నీళ్ళు అడగడానికి కూడా మనం అనిపిస్తుంది. ఆగు, నేను అడుగుతా. నీళ్ళు ఇస్తావా అమ్మా? అగో నా ఇల్లు నేనెందుకు ఇస్తా? పిల్లనిస్తాం కానీ పిల్లతోనట్టుగా ఇల్లు ఇస్తానని నేను అన్నానా? నీ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. ఓ పిల్లగా పిలవాడతలేదా నిన్నే? ఓ పిల్లగా ఏందిరా? నిన్నే వెళ్తాంది అక్కడ. ఏంది చెప్పు. ఎవరుగా పిల్లగాళ్ళు? ఏమో నా ఇల్లు రాసి ఇవ్వంటారు. ఎవరాళ్ళు? ఏందిరా ఇల్లు రాసి ఇవ్వనారా? ఆల్రెడీ మేము కట్నాలు మాట్లాడుకున్నావురా. అవుతావు 2 నిమిషాలు. గ్రూప్ అవుతుందని మంచి లీవ్ అన్నాం. ఇంకంతే. మంచి ఇల్లు ఇవ్వనరా? మా వాళ్ళు అడిగింది నీ ఇల్లు కాదు, దూపు అవుతుందట. మంచి ఇల్లు అడిగిరు, మంచి ఇల్లు. ఇల్లు మా దోస్తు గాళ్ళు మంచోళ్ళే. ఓ మంచి లీవ్ అన్నారా? నా ఇల్లు ఇవ్వనరు అనుకో, నా గుండెలు గుబిల్లు అన్నాయి. రామచంద్ర ప్రభు, మంచినీళ్ళు మా బుజ్జి తెస్తుంది. ఆ నీళ్ళు తాగి మీరు చల్లవాడు రీ, మా బుజ్జిని చూసి మీ పిల్లగాడు సంబరపడతాడు. అవుతావు 2 నిమిషాలు. ఆనేమో ఆఖరికి ఇచ్చి నువ్వు, ఈయనేమో గచ్చకిచ్చుతాను.
అమ్మాయి పట్టుకొస్తా అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ పట్టుకొచ్చింది ఏందిరా? గది నాకు అర్థమవుతుంది. పట్టుకొచ్చింది కానీ ఈ పోరడు అమ్మాయిని చూసి సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతుంది. అడుగుదాం పట్టండి. ఎవరా పోడా కదా ఏంటిదిరా? మంచి అమ్మాయి పట్టుకొస్తా అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ పట్టుకొచ్చింది. అరే వాళ్ళ అమ్మమ్మ కాదురా, అమ్మాయి ఆమెనే. ఈడేంటి ముసల్దాన్ని చేసుకుంటా అంటుండు? చేసుకోవద్దని చెప్పు. అవురా నీకేం రావురా? ఇంకా ముసల్దాన్ని చేసుకుంటాను లగ్గం తెలివి ఉందా నీకు? అరే గట్లంటవేందిరా? నీకు ఇంకో ముచ్చట తెలుసా? ఏంది? మేమిద్దరం ప్రేమించుకుంటాం. మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఇంతకీగా ముసల్దాన్ దగ్గర ఏం చూసి లవ్ చేసినవురా? గట్లంటవేంది? ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఏమో గుడ్డిదని నువ్వు ఎడ్డు అవుతానేవురా? ఇంకా ముసల్దాన్ని చేసుకో నువ్వే సుఖపడతావు. అరే ముసల్లని నువ్వు అనుకుంటాను, ఆ ముసల్దాన్ని వేసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఎరికేనా? అంతగానం ఏం లాభం ఉందిరా? లాభాలు అంటావేంది? నెల నెల పింఛనత్తది, అవి ఇంట్లో ఖర్చులకు డెక్కుతాయి. ముసల్లా వెనుక పట్ట అంత ఆస్తుంది. ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని తినుకుంటా బతకచ్చు. ఇక మీకు మీరే గుసగుసలు పెట్టుకుంటారు. హే గదేం లేదు, మావోణ్ణి ఎట్లా లవ్ చేసిందా అని అనుకుంటున్నాం గంతే. మేమా పిల్ల ఇంటర్ కావాల వేయించుకున్నాము, వాట్సాప్లో అసలు కలుపుకున్నాము. ఇంకేంది, ఫేస్బుక్ లో పెళ్లి చేసుకోరు మరి. ఇక ఎందుకు చేసుకోము? ఫేస్బుక్లో లైవ్ పెట్టుకుంటాము. అట్లా ఉంటుంది మరి మా బుజ్జితోని. ఈ కాలంలో ఎన్ని జరుగుతలేవు. ఈ కాలంలో జరుగుతానే కానీ ఇట్లా జరుగుతుంది ఫస్ట్ టైం కానీ. అవునరా. ఏంటిదిరా ఏమంటావు? ఏం లేదురా, నువ్వు పెళ్లి ఎట్లా చేసుకోరా కానీ భరత్ అయితే పెట్టి వచ్చి నాగిన డ్యాన్స్ చేస్తా.